హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముగ్గు అయితే వేసేసాను. టుడే వ్లాగ్ అయితే తీసేద్దాం. అతమా హ్యాపీ న్యూ ఇయర్. అతమా ఇంగ్లీష్లో చెప్పు. అతమా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు. థ్యాంక్ యూ. సేమ్ టు. ఇప్పుడు మా అవ్వతో చెప్పుకుంటున్నా. మా అవ్వ కొద్దిగా హెల్త్ బాగాలేదు. హ్యాపీ న్యూ ఇయర్ అమ్మా. నువ్వు చెప్పు హ్యాపీ న్యూ ఇయర్ అను. అను హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. ఇంకొకసారి హ్యాపీ న్యూ ఇయర్. వెరీ గుడ్. విష్ యూ ద సేమ్. మా అవ్వ కూడా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేసింది. పాపం హెల్త్ అయితే బాగాలేదు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహాదేవ్ జున్ను వ్లాగ్స్. ఈరోజు అయితే మేము వెళ్తున్నామండి, బయటకు వెళ్తున్నాము. అది ఎక్కడికి అనేది మాతో పాటు మీరు కూడా రండి, మీరు కూడా వచ్చి చూడండి. నేను మీషో నుంచి తీసుకున్న జ్యువెలరీ అయితే వేసుకున్నాను. సో జూకాలు కూడా వచ్చినాయి, నోస్ పిన్ కూడా వచ్చింది. కానీ నాకు ఇది ఉంది కదా అనేసి నోస్ పిన్ అయితే పెట్టలేదు. సో నా జ్యువెలరీ ఎలా ఉంది. సో బయలుదేరిపోతాం. ఇంకా జున్ను, లక్కి, నేను, మా ఆయన నలుగురు కలిసి బయలుదేరిపోతాం. మాతో పాటు మీరు కూడా రండి. పదండి. ఏంద్రా కాలుతో అంటున్నావు? పిట్టేగా ఖర్జులు. ఏం కావాలి జును? అద్దాలు కావాలా? అద్దాలు చూసుకున్నావా? అద్దంలో చూసుకున్నావా? బో ఇటు సైడ్ తిరిగి జోబులో చేయి పెట్టుకో. వాయ్ అమ్మ. ఏమన్నా అన్నాయిరా? చూపిరా, చూపి. ఇక్కడ తిరుగు ఒకసారి. చూడు ఎంత బాగున్నాయి. బాగాలేవునా? వేరే తీసుకో. చిన్నడు జిన్ను చూపిమా. ఇంటికే రౌడీలు మాదిరి ఉన్నారు నా కొడుకులు. కండ్లద్దాలు తీసుకొని అయితే బయలుదేరిపోయాం. తీయాలని చోట గుంటి కింద సుబ్రాయానికి అయితే వచ్చేసాం మేము. పచ్చని పొలాలు, వాతావరణం అంతా క్లైమేట్ సూపర్ గా అయితే ఉంది. చుట్టుబుడ్డేవాడు అయితే అందరున్నాడు. నా పెద్ద కొడుకు అయితే ఈ రోజు అంతా అద్దాలే తీయడు. చూడండి అక్కడ వెహికల్ తీసుకొని అందులో కూడా పోతున్నారు. క్లైమేట్ మొత్తం భలే ఉంది. టైము 10 అయినా కూడా ఇంకా 8:30 అన్న అయినట్టు ఉంది. చూడండి ఎండే కనపడలేదు, చాలా ఎక్కువ ఉంది. జుట్టు భలే ఉంది కదమ్మా. స్టైల్ కాదమ్మా ఇది. బండిలో వచ్చినప్పుడు గాలికి పోయిన స్టైల్ అదే. పండిపోదాం బట్ లోపలికైతే ఎంట్రీ ఇవ్వబోతున్నాము. ఫోటో రీ.
బాండ్ జేమ్స్ బాండ్ కడుక్కుంటున్నాడు కాళ్ళు. ఏం జున్ను ఏముంది అక్కడ? ఎలిఫెంట్ ఉందా? ఎలిఫెంటా? మళ్ళీ పోదాంలే ఎలిఫెంట్ దగ్గరికి పద. అదే మా ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి, బాగా పిలుచుకొచ్చినాడు. ఇది చాలా బాగుంది. మొదటిగా నవగ్రహాలకు అయితే వెళ్తున్నాము. అద్దాలు తీసేయమా. వెరీ గుడ్. ముకుంది రండి, ఇటుకు రండి. తలకే ఉంచకూడదు, ఇట్లా స్ట్రైట్ ఉండాలి. షర్ట్ కి తల ఉంచకూడదు అంటారు. నవగ్రహాలు, నవ అంటే 9 కాబట్టి 9 చుట్లు అయితే వేస్తారు. నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను, అందులో ఏమన్నా ఉంటే క్షమించండి. సంఘ లోపలికి ఎంట్రీ అయితే ఇవ్వబోతున్నాం. చాలా మంది ఉన్నారు. జున్ను లైన్ లో రా, అట్లా ముందు పోకూడదులే, చిట్టుపిట్టేగా. ఇంకా గుళ్ళోకి ఎంట్రీ అయితే ఇచ్చేసాము. న్యూ ఇయర్ కదా, ఈరోజు ఫుల్ రష్ ఉన్నారు. మమ్మీ నేను ఈ బీరువా గుడికి సంబంధించినది. చిట్టిపుట్టగాడు ఉన్నారు. కెమెరాలో అనుమతి లేదంట. మందిర్లో కాబట్టి స్వామివారిని చూపించాలి కాబట్టి చూస్తున్నాను. అక్కడ గుండు కనబడుతుంది చూడండి. అక్కడ గుండు కింద ఉండడం వల్ల గొంతు కింద సిద్ధమైతే వచ్చిందంట. అప్పుడు ఒకసారి వచ్చాను కదా, చాలా డేస్ అయిపోయింది, మరీ వచ్చాను కొత్తైతే. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాహనం ఏమి చెప్పుకోండి, నెమలి. ధ్వజస్తంభం అన్ని ఇచ్చాయి. బ్యాగ్
10 రూపీస్. ఇక్కడ ఏం స్వామి ఉన్నాడు పైన? శివుడు ఉన్నాడంట. వెళ్దాం పదండి. గుంటి కింద సుబ్రహ్మణ్య స్వామి ప్రసన్నం. మహానివేదన గంట అంట. ఈ గంట మహానివేదన గంట అంట. అంటే ప్రసాదం ఏమన్నా సమర్పించిన కూడా కొడతారా దీన్ని? మహానివేదన గంట అంట అని నేను అనుకుంటున్నాను. గుడి మాత్రం సూపర్ తో ఉంది. మా ఊర్లో వనభోజనాల కంటే చింత చెట్ల కిందకి పోయే వాళ్ళము. సో వనభోజనాలకి ఇక్కడ కూడా రావచ్చు. చాలా బాగుంది. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో శివాలయంలో ఉన్నాం. టెంపుల్లో నందీశ్వరుడు అయితే ఉన్నాడు అక్కడ. నేను మొక్కున్న తర్వాత మీకైతే కెమెరా చూపిస్తా. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ నాన్న. థ్యాంక్స్ మా. థ్యాంక్స్ మా. ఓకే మా. హ్యాపీ న్యూ ఇయర్ నీకు కూడా. అయ్యకు చెప్పవా? హ్యాపీ న్యూ ఇయర్ చెప్పి థ్యాంక్స్ అయిపోయి చెప్పేసి అన్నాడు. కప్పలక్క కలుపుకున్నట్టు కలుపుతున్నాడు. క్లైమాక్స్ చాలా బాగుంది. అక్కడ గుండెల కింద అంతా ఫోటోలు దిగుతాను అర్జుడు. అద్దాలు పోయి దొరికినాయి. హ్యాపీ అయిపోయింది మనకి. మిస్ అయిపోయి మరీ దొరికినాయి. శివాయ కుదర ఫోటో తీస్తా. చిట్టిపిట్టగాడు ఆడ అలిగినాడు చూడండి. ఆడ అలిగి ఆడే ఉన్నాడు, రావట్లేదు. రావా నువ్వు? ఎండ నుంచి సురుమనే అంటుంది నాన్న. బంగారు తండ్రి, చిట్టి తండ్రి.
కొట్టుమా, యూతల పగిలింది కదా అక్కడ కొట్టు, అది కొట్టు, అది ఎగిరిపోతుంది అట్లా కొడితే. ఇక్కడ కూర్చునేకి అరుగులు ఇంకా కుర్చీలు అనేది బాగా వేసినారు. చెట్ల నీడ అయితే సూపర్ తో ఉంది. సో ఇంకా దర్శనం అయిపోయింది, గుడి అంతా చూసేసాము, చుట్టూ తిరిగేసాం. సో బయలుదేరిపోతున్నాం ఇంకా. చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం అయితే. అక్కడంతా కూర్చోవడానికి బాగుంటుంది, ప్రశాంతంగా మనసు నెమ్మదిగా ఉంది. కానీ వెళ్ళిపోక తప్పదు కాబట్టి వెళ్ళిపోతున్నాను. నీళ్ళు ఉన్నాయాడ? చుట్టూ పొలాలు బాగున్నాయి. వెళ్తూ వెళ్తూ ఎందుకు ఆగినామంటే ఒక రీజన్ అయితే ఉంది, రేణిగాయల కోసం. రేణిగాయల చెట్టు అయితే మాకు కనబడిచ్చేసింది. బాబా బాబా ఉంటేనే నోరు ఊరిపోతుంది. ఇక్కడ గనక పాములు ఉంటే ఒక్క నిమిషంలోనే పరిగెత్తుతాం. బాబా బాబా, రేణిగాయలు చూడండి బాగుండాయి కదా. బాబా 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 సూపర్ అండి. మీకెంత మందికి ఇష్టం ఈ రేణిగాయలు? లైక్ చేసి కామెంట్ చేయండి. సైడ్కి నిలబడమా. ముండ్లు ఉన్నాయండి. ఎవరితో అన్నా కొట్లాడకపోయినాం అనుకో, వాళ్ళు ఏమంటారు, చాలా గొడవ పడతారు కదా, చాలా రగడ చేస్తారు కదా. సో ఇదేంటి రేణికంపబ్బా వాళ్ళతో పెట్టుకోలేం రగడ అని అంటారు కదా. ఆ కంపలండి ఇవి. కుచ్చుకున్నాయంటే మాత్రం పోవు ఇవి. చాలా బలమైన కంపలు. రేణిముళ్ళు వాళ్ళతో ఏం నేను గొడవ పడేది అంటారు. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్.